హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఒకసారి చికెన్ ఫ్రై రెసిపీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను బాయిలర్ చికెన్ తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక కుక్కర్లో డైరెక్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుని ఒక ఆనియన్ అలానే గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, అలానే కొద్దిగా పసుపు అండ్ ఒక స్పూన్తో పచ్చి మసాలా యాడ్ చేసుకున్నానండి. అలానే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆ మిశ్రమాన్ని అంతా మొత్తం మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని వేరే పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. లైట్గా ఆయిల్ వేడైన తర్వాత షాజీరా అలానే కసూరి మేతి యాడ్ చేసుకోండి. అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవుతుండగా మనం విజిల్ వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే. అండ్ నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి చికెన్, సాల్ట్ వేసుకుని, అందుకనేసి ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ కొద్దిగా తక్కువైతే యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా గరం మసాలా అనమాట, 1/2 స్పూన్ సరిపోతుంది. అలానే మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. కంప్లీట్గా మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇది మ్యాగీ మసాలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అందుకనేసి చెప్తున్నాను. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అలానే పెద్దవాళ్ళకి కూడా అందరికీ నచ్చుతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. అండ్ ఇది ఒకవేళ మీకు ఇలా మరీ గ్రేవీ లేకుండా వద్దు అని అనుకుంటే కొంచెం గ్రేవీ ఉండగానే సెమీ గ్రేవీ ఉన్నప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.